పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సోమవారము 3వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం. 2వ పేతురు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 2-7, మార్కు సువార్త 12వ అధ్యాయం 1-12 వరకు. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయను, అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తాకు ఇచ్చెను. మార్కు సువార్త 12వ అధ్యాయము 9వ వాక్యం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవాదేవుడు మనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే వాటిని మన నుంచి తీసి ఎవరైతే సక్రమంగా నిర్వర్తిస్తారో వారికి ఇచ్చే ఆ యొక్క అవకాశం ఉంటుందని వాక్యలేఖ సారాంశం. వాక్యానుసారం భగవంతుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని బాధ్యతాయుతముగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుని కృపకు పాత్రలవుదాం. ప్రభు అయిన దేవాదేవుడు ఈ రాత్రంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి చక్కని విశ్రాంతిని ప్రసాదించి వేకువజామున మేల్కొనే భాగ్యాన్ని దయచేసిన త్రిత్వాయిక సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. ఈనాటి వాక్యముల ద్వారా భగవంతుడు ఈ రోజంతయు మనందరినీ సకల కీడుల ప్రమాదాల పిశాచితంత్రం నుండి సంరక్షించాలని, చేయబోయే ప్రతి పనుల తోడుగా ముందుకు నడిపించాలని, ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను, వృద్ధ వయసులో ఉన్న శక్తిని, బలాన్ని దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కష్టపడే వారికి తగిన ఫలితంతో ఆశీర్వదించమని, చదువుకునే వారికి అవసరం జ్ఞానవరాలు తినమని, చక్కటి వాతావరణాన్ని, వర్షాలను కురిపిస్తూ వైరు పంటలు సమృద్ధిగా పండే భాగ్యాన్ని దయచేయమని, కథోలిక శ్రీ సభను దీవించమని, వివాహ నిమిత్తమై సిద్ధపడుతున్న వారిని దీవిస్తూ విడిపోయిన కుటుంబాలు కలిసి జీవించే భాగ్యం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని భగవంతుడు ప్రసాదించమని, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలు దేవుని యొక్క కృపానుగ్రహాల చేత ఎల్లకాలం దీవించబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిత్వాయిక సర్వేశ్వరుని నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ రోజంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.